గ్రామ కంటాల వెలుప బయట ఏదైతే ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టామ్ వాటర్, సివరేజీ, ఎలక్ట్రికల్ లైన్స్, అదేవిధంగా వాటర్ లైన్స్ జరుగుతున్నాయో రోడ్లు, అదేవిధంగా గ్రామ కంటాల లోపల కూడా అదే స్టాండర్డ్లో వేయాలని ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాని మీద శ్రావణ్ గారు నేను డిస్కస్ చేసుకుని, అయితే గ్రామ కంటాల బయట ఫస్ట్ లెవెల్స్ ఫైనలైజ్ చేసిన తర్వాత గ్రామ కంటాల్లో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే బాగుంటుందని గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు గ్రామ కంటాల బయట వాటి యొక్క డిజైన్స్, లెవెల్స్ అన్ని పూర్తయినాయి. ఇప్పుడు గ్రామ కంటాల కూడా ఉద్దేశంతో డిజైన్లు చేయించాం. అయితే ఇక్కడ ఉన్న ఎవరైతే రైతు సోదరులు కావచ్చు, ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరి యొక్క అభిప్రాయం తీసుకొని గ్రామ సభ పెట్టి దాని మీద ముందుకు పోవాలని ఉద్దేశించి ఈరోజు గ్రామ సభ పెట్టాము. ఏదైతే ఇక్కడ హెల్త్ సెంటర్ ఉందో అది పడిపోయే స్థితిలో ఉంది, పెచ్చులు ఊడిపోతున్నాయి అన్నారు. ప్రైమరీ స్కూల్ ఒకటి, ఆ రెండింటిని ఇమీడియట్గా అధికారులు వెరిఫై చేయమన్నాను. అది నిజంగా ఉంటే ఇమీడియట్గా ఆ రెండింటిని సిఆర్టీ తరఫున శాంక్షన్ చేసి చేస్తామని శ్రావణ్ గారికి యాక్చువల్గా శాసనసభ్యులకి చెప్పడం జరిగింది.